ఈ రోజు నిన్న లాట్ ఆఫ్ క్రిప్టో న్యూస్ అయితే బయటకొచ్చింది. దాంట్లో మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సిన న్యూస్ ఏంటి అంటే, ట్రంప్ నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాడి బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అనేది క్రియేట్ చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీలో సీజ్ చేసిన బిట్‌కాయిన్‌ని రీసేల్ చేయకుండా గోల్డ్‌ని ఎలా అయితే రిజర్వ్ చేస్తున్నామో బిట్‌కాయిన్ కూడా అలాగే రిజర్వ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూఎస్ టాక్స్ పేయర్స్ మనీ వాడి ఎటువంటి బిట్‌కాయిన్ అయితే ఫ్యూచర్‌లో బై చేయరని చెప్పేసి మెన్షన్ చేశారు. మనమేం ఎక్స్‌పెక్ట్ చేసామంటే గవర్నమెంట్ బిట్‌కాయిన్ కొంటదేమో అనుకున్నాం. ఈవెన్ తో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అయినా కానీ క్రిప్టో ఇండస్ట్రీకి గవర్నమెంట్ నుంచి అయితే గుడ్ స్టార్ట్ ఇది. సెకండ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు క్రిప్టో సమ్మిట్ లో ట్రంప్ డాలర్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్స్ ని ఎంకరేజ్ చేస్తా అని చెప్పారు. స్టేబుల్ కాయిన్స్ అంటే తెలియని వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్స్ ఒక కంపెనీని తీసుకుంటే సర్కిల్ అనేది ఒక 10,000 యూఎస్డిసి స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసింది. అండ్ ఈ స్టేబుల్ కాయిన్ కనుక డాలర్ బ్యాక్డ్ అంటే సో ఒక్క యూఎస్డిసి ఈక్వల్ టు $1 అవుతుంది. అంటే వాళ్ళు 10,000 యూఎస్డిసి రిలీజ్ చేస్తే వాళ్ళ దగ్గర 10,000 యూఎస్డి అనేది రిజర్వ్స్లో ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్లో చాలా కంట్రీస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి యూఎస్ డాలర్ వాడతారు. సో ఫ్యూచర్లో ఇది ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి ట్రంప్ ఏమని అనౌన్స్ చేశారు అంటే డాలర్ బ్యాక్డ్ డిజిటల్ ఎసెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తానని అనౌన్స్ చేశారు. థర్డ్ న్యూస్ ఏంటి అంటే ఓసీసీ, ఇది ఒక ఫెడరల్ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుంది అంటే నేషనల్ బ్యాంక్స్ పాలసీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇంతవరకు నేషనల్ బ్యాంక్స్ క్రిప్టో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ఓసీసీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో ఈ రోజు అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఓసీసీ అప్రూవల్ లేకుండానే వీళ్ళు క్రిప్టో సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది ఎవరికి గ్రేట్ న్యూస్ అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గన్, సిటీ బ్యాంక్, సోఫై ఇలాంటి బ్యాంక్స్కి ఇది గ్రేట్ న్యూస్. ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.